సార్ గతంలో జనసేన అధినేతని టార్గెట్ చేసింది తెలుగుదేశం. అయితే ఇప్పుడు అవన్నీ కూడా మర్చిపోయి ఏ విధంగా మళ్ళీ వారితో ట్రావెల్ అవుతున్నారంటే ప్రతి వైసీపీ పొలిటికల్ ప్రచారం పార్టీ గొడవలు ఉంటాయి, మీరు అది సందేహం లేదు. ఇప్పుడు నా పార్టీలో నడిచిన వాళ్ళు, ఇప్పుడు మీరేమంటారు, నా పార్టీ నేను పెంచిన వాళ్ళు నన్ను తిడుతుంటారు. పొలిటికల్ ప్రాసెస్లో అది ఒక భాగంగా తీసుకోవాలి దాన్ని. డెమోక్రసీ అంటే ఏంటండి, కత్తులు కటార్లు వాడని యుద్ధం. దాంట్లో వెనక నుంచి పొడిచే వాళ్ళు ఉంటారు, అనుకూల శత్రువులు ఉంటారు, శత్రువులతో పాటు పక్కన తిరిగాడు అనుకూల శత్రువులు ఉంటారు. వీళ్ళందరూ అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళడమే. అలాగే పార్టీలకి పాలసీ విభేదాలు ఉంటాయి, కొన్నిసార్లు మాట పెరుగుద్ది, మాట అనుకుంటాం. కానీ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏ పొలిటికల్ పార్టీకైనా ఏంటి, ప్రజా సంక్షేమం. నువ్వు ఏ ప్రజల కోసం రాజ్యాంగాన్ని ఉల్లంఘన జరగకుండా ఉండటం, వ్యవస్థలను బలోపేతం చేయటం, ప్రజలకి కావాల్సిన సంక్షేమం అభివృద్ధి రెండు పెట్టడం. ఒకసారి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా గొడవ ఉంటుంది, అనుమానం లేదు. ఇప్పుడు నేను తెలుగుదేశం నాయకులు నన్ను తిట్టలేదు అలా అసలు నేనేం చెప్పట్లేదు, ఖచ్చితంగా తిట్టాం, నేను వాళ్ళు అన్నాం. కారణం చింతమనేని ప్రభాకర్ గారు, నేను చెప్పాను కదా, వాదోపదాలు ఉంటాయి 100%. వాళ్ళు రాకూడదు అంటారు, మేము ఎందుకు రాకూడదు అంటాం, జరుగుతాయి. మళ్ళీ మాట అనుకుంటాం, మళ్ళీ కలుస్తాం, మాట్లాడతాం. అవన్నీ ఇదంతా పార్ట్ అండ్ పార్ట్స్లో ఆఫ్ నేచర్ ఆఫ్ పాలిటిక్స్.